మేము అనుకుంటే ఏదైనా చేయగలమని చెప్పి మాట్లాడినందుకు నేను ఇక్కడ ఎక్కడైతే మాట్లాడారో అక్కడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తున్నా. ఇప్పుడు నా రెండు కాళ్ళ మీద మా కార్యకర్త ఇంకో విషయం చెప్పాలా, ఇది నేను ఎవరిని పిలవలేదు. ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం కదలే రాలేదు. కేవలం ఈరోజు ఒక ఓపెనింగ్ అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఆ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు ఊరికి ఇక్కడికి వస్తే ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నడవలేరు అన్న వారికి నడిచి చూపించి సోమప్ప సర్కిల్లో అభివృద్ధికి ప్రదాత అయినటువంటి సోమప్ప గారి విగ్రహానికి పూలమాల వేసి కీర్తిశేషులు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు చూపిన దారిలో ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ గారు, బీజేపీ నాయకులు నరసింహ గారు, అదే రకంగా కూటమి నాయకులు కార్యకర్తలు మేము ఉన్న వాళ్ళం ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పుడు ప్రశ్న పెడుతున్నాం. ఇప్పుడు దానికి మొట్టమొదటి ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్న, మీసం లేనటువంటి వారు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడింది. ఒకసారి ఎమ్మెల్యేనూరు ప్రజలు అదే రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు గుర్తు చేసుకోవాలి చరిత్ర. కీర్తిశేషులు నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారిని అన్నిసార్లు గెలిపించిన వ్యక్తికి మీసాలు లేవు. అదే రకంగా 2 సార్లు గెలిచిన జయనాగేశ్వరరెడ్డికి మీసాలు లేవు. అదే రకంగా నిన్న గౌరవనీయులు కేశవరెడ్డి గారు 4 సార్లు గెలిచినానని చెప్పుకున్న ఆయనకు మీసాలు లేవు. మరి అట్లాంటప్పుడు పెద్దలు గౌరవనీయులు వయసులో నా తండ్రి సమానం వారు నిన్న ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతూ ఉందో ఆ ఎలక్షన్ల దగ్గరికి పోయినప్పుడు మరి మీసాలు లేనటువంటి కేశవరెడ్డి గారే పోయి మాట్లాడినప్పుడు ఆ రోజు మాట్లాడే నాయకులకు మగతనం గుర్తు రాలేదా? రెండవది, ఇక్కడ గెలిచిన తర్వాత ఏదైతే మీరు నిన్న పోయారో, నిన్న ఒకటి సంఘటన చూడాలి. మీరు ఒక అధికారి, ఒక ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినటువంటి పోలీస్ ఆఫీసర్, వారిని మీరు మాట్లాడినటువంటి భాష 4 సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యులు, అనుభవం ఉన్న నాయకుడు అని చెప్పుకునే మీరు వారి పట్ల మీరు ఎన్ని మాటలు మాట్లాడారో అవి మాత్రం రికార్డు కాలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత కేవలం ఆయన్ని మాట్లాడిన తర్వాత ఆయన సమాధానం చెప్పేది మాత్రం రికార్డ్ చేసి ఏదో దౌర్జన్యం చేసినారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటున్నారు. మర్చిపోతున్నారు కేశవరెడ్డి గారు. ఇదే ప్రతిపక్షంలో నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాల విషయంలో పేదవాళ్ళందరూ ఆ రోజు అల్లాడిపోతుంటే శివనగర్లో కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే పోలీసులను అడ్డం పెట్టుకొని కోర్టు ఆర్డర్ని కూడా పక్కన పెట్టి ధ్వంసం చేసిన చరిత్ర. మరి ఆ రోజేమో అధికారం ఉన్నప్పుడు మీకు పోలీసులంతా మంచివారు, ఈ రోజు మాత్రం అధికారం మారిన తర్వాత పోలీసులు మాత్రం మీకు తొత్తులు, తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అని మాట్లాడుతున్నారు. అంటే ఆ రోజు పోలీసులు మంచివారు, ఈ రోజు మాత్రం పోలీసులు చెడ్డవారు. రెండవ విషయం, అసలు మీరు మాజీ శాసనసభ్యులుగా ఆర్టీసీకి ఎందుకు పోయారు? 168 టీసీలకు ఎలక్షన్లు జరిగినాయి. నియోజకవర్గం మొత్తం 3 మండలాల్లో ఈరోజు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ టీసీలకు జరిగినాయి. దానికి ఎందుకు పోయినారు మీరు? దానికి ఒక్కదానికి ఎందుకు పోయినారు?
దానికి పోయి అడ్డం పడ్డారు. అడ్డం పడిన తర్వాత మీరు మాట్లాడుతూ ఏదో అన్యాయం జరిగింది. అసలు మీకు నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకొని ఒక రైతు అనే వాళ్ళు అక్కడికి పోయి ఓటేయాలా? మీరేమన్నా నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకొని పోయినారా? లేకపోతే మీరేమన్నా పాల్గొన్నారా? లేకపోతే అభ్యర్థులు కూడా రాకుండా మీరు వచ్చి కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చొని గౌరవనీయులు వారు వయసు అయిపోయింది కాబట్టి నేను కూర్చుంటుంటున్నారు. ఎక్కడ కూర్చోవాలా? అక్కడికి వచ్చి ఎలక్షన్ల దగ్గర వచ్చి కూర్చొని మీరు ఆ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడి దుర్భాషలు మాట్లాడితే సిఐ గారు, ఆయన ఇక్కడ ప్రాంతం వాళ్ళు కూడా కాదు, ఎక్కడో డ్యూటీకి వచ్చారు. డ్యూటీకి వచ్చి చేసినటువంటి దాంట్లో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నిన్న మాట్లాడిన దానికి సమాధానం చెప్తే దౌర్జన్యం అని చెప్పి క్షమాపణ చెప్పాలని మాట్లాడుతూ మళ్ళీ ఈరోజు రెచ్చగొట్టే విధంగా ఈరోజు తెలుగుదేశం పట్ల 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇదే సోమప్ప గారి విగ్రహానికి, అదే రకంగా మీ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు మీ వైసీపీ పార్టీ యొక్క తప్పుడు రాజకీయాలకి అదరకుండా బెదరకుండా ఏ రోజు కూడా మడమ తిప్పకుండా పోరాడినటువంటి కార్యకర్తలు, నాయకులు చూస్తే నాకు వీడియో అర్థమైందంటే నీళ్ల కోసం కంటే మీ సొంత ఆరాటం ఎక్కువ ఉంది దాంట్లో. మరి ఈరోజు మీరు జెండా పట్టుకొని ఇక్కడ ధర్నా చేసి ఏదో బంద్ చేస్తామంటున్నారు. నిన్న పొట్టి శ్రీరాములు వర్ధంతి, త్యాగతని ఎవరైతే ఉన్నారో పొట్టి శ్రీరాములు వర్ధంతికి వారికి ఒక నమస్కారం, ఒక దండ కూడా పెట్టకుండా ఇక్కడ కూర్చొని మీరు టీసీకి అన్యాయంగా అడ్డుకున్నామని చెప్పి అభివృద్ధి చేసి ప్రజలు ప్రశాంతంగా ఎమ్మెగనూరులో ఉండేటువంటి మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అనవసరంగా ఒక